హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరిని. నేనైతే ఇప్పుడు నడుపూరు టిట్కో వసతి అయితే ఉన్నానండి. ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను. మీకు కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. చూడండి, రోడ్లు అయితే ఇలా ఉన్నాయి. ఇది చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఇంకా రోడ్డు వేయలేదు. అంటే అటువైపు ఇటువైపు 4 వైపులు రోడ్డు వేశారు. మధ్యలో ఆ జంక్షన్ని కలపలేదు అన్నమాట. చూసారా, ఇక్కడ నేను బాగా అనిపిస్తుంది మీకు. రోడ్లు ఇలా సిమెంట్ రోడ్లు అయితే వేశారు. అప్పటి నుంచి అయితే అలాగే ఉన్నాయి. ఇంట్లో అయితే వర్క్లు ఏం పెద్ద ఏం జరగలేదు. చూసారు కదా, కాలేజు లోనకు కూడా వెళ్తాను, చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఈ మధ్యలో మట్టి అలాగా ఉంది. ఈ రోడ్లని కలిపితే ఒక జంక్షన్ అవుతుంది అన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మీద మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరును, అందువల్ల నేను వీడియో చేయలేకపోతున్నాను. మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్ ఉంటే నాకు ఉత్సాహంగా ఉంటుంది వీడియోలు చేయడానికి. చూసారు, ఇక్కడ నుంచి వీడియోలు చేస్తాను, అందుకనే సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళందరూ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. చూసారు కదా, మనకి లాస్ట్లో ఉన్న టిట్కో హౌస్లు అండి. చూసారు కదా, ఇది ఒకటే మనకు ఓపెన్ చేసి ఉంది. ఇది మనకి సింగిల్ బెడ్రూమ్ ఫ్రీగా ఇస్తున్నారు కదా, హౌస్ మాట. అదొకటే ఓపెన్ ఉంది. లోనకైతే వెళ్ళను. ఈ మధ్యన వర్క్లు ఏం జరగలేదు. లోన పాములే ఉండొచ్చు, వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల లోనకైతే వెళ్ళను. ఇక్కడ చూసారు కదా, సిమెంట్ రోడ్లు, కాలు కూడా వేశారు. సిమెంట్ కట్టేసి వదిలేస్తారు అన్నమాట. అన్నిటికీ ఇలాగ రేకులు అయితే అడ్డుగా వేశారు, ఎవరు వెళ్ళకుండా. చూసారు కదా, డ్రైనేజ్వి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎంతవరకు ఎవరు రావక్కర్లేదు. ఇవి లాస్ట్లో ఉన్న హౌసెస్ ఇవి. ఎంతటితో ఈ హౌస్లో కంప్లీట్ అయిపోతే ఎవరికి ఏ బ్లాక్ వచ్చిందో వాళ్ళు చూసుకోండి. ఇల్లు అయితే ఇలా ఉన్నాయి. దేనికి అయితే ట్రాన్స్ఫార్మర్లు అయితే పెట్టారు, ఎలక్ట్రిక్ పోల్స్ అయితే వేశారు. ఇక్కడ ఈ బ్లాక్ ఎందుకు కట్టలేదు తెలియదు. ఇదైతే కట్టలేదు, కంప్లీట్ అవ్వలేదు. ఆ బ్లాక్ అలా వదిలేశారు. పోల్స్ అయితే వేశారు. చూస్తారు కదా, వీటిని ఎలక్ట్రిక్ కనెక్షన్ మాత్రం ఇంటికి ఇవ్వలేదు. ఇంకా లోన ఇంట్లో ప్లంబింగ్ వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అవ్వాలి. దాదాపు 10 సంవత్సరాలు అయిపోతుంది హౌసెస్ శాంక్షన్ అయ్యి. ఇంకా ఎవరి చేతికి ఇల్లు అయితే దొరకలేదు. వర్క్లు అయితే ప్రస్తుతం జరగట్లేదు ఇక్కడ. చూసారా, ఇలా రేకులు అయితే వేస్తారండి అన్నింటికి. అంటే చాలా రోజుల నుంచి ఇక్కడ ఎవరూ లేరు కదా, ఎవరైనా వెళ్ళొచ్చు లోనకి అనేసి ఇలా అడ్డుగా వేస్తారన్నమాట. జంతువులైనా వెళ్ళొచ్చు, ఆవులు కుక్కలు అలాంటివి వెళ్తాయి కదా. అలాగే ఎవరైనా తాగడానికి అట్లా వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళకుండా అడ్డుగా ఇలాగ రేకులు అయితే వేస్తారు. చూస్తే ఇక్కడ వర్క్ జరగలేదు. సరే, అలాగా ఐరన్ అయితే వేసి పెట్టారన్నమాట. సరే, దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు అయితే చాలామందికి వెయిటింగ్లో ఉన్నారు. ఈ అమౌంట్లు కట్టేసి అప్పులు చేసి మరీ కట్టారు. వాళ్ళకి ఇల్లు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో షేర్ చేయండి. ఈ విషయం చాలామంది తెలుస్తుంది. మీరు ఎంతమంది షేర్ చేస్తే అంత మంచిది అన్నమాట. ఇల్లు అయితే మనకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ చేయడం అని మర్చిపోకండి. మనకి బాలాజీ తొడదర అయితే వర్కులు జరుగుతున్నాయని విన్నాను. ఇక్కడ కొంతమంది లోన్స్ రావాలి. ఆ లోన్స్ వస్తే ఇక్కడ కూడా వర్క్లు స్టార్ట్ అవుతాయి. చూసారుగా, ఇది ఎండింగ్. చూసారు కదా, వీడియో అంతతో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో చేస్తాను. చూసారు కదా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, జై హింద్.